హే గైస్, ఇప్పుడే మా ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాం. సో ఇది మేము తీసుకున్న రూమ్స్ అయితే 1500 పట్టింది. వన్ నైట్ అంటే 24 hours. 11కి చెక్అవుట్, అదే 11 to 11 అంటే 24 hours. సో ఇది ప్లేస్ అయితే చాలా బాగుంది. మొత్తం నైట్ వచ్చినాం కాబట్టి మాకేం తెలియదు. కాకపోతే ఇప్పుడు మార్నింగ్ లైట్లో మంచిగా అయితే కనిపిస్తుంది. ఇగో ఇలా మా దోస్తులు ఇదే మా ట్రిప్ మేము స్టార్ట్ చేసినాం. హాయ్ చెప్పు అందరూ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు కేరళలో ఎక్కడ చూసినా కానీ ఇట్లా పనస చెట్లు అయితే కనబడతాయి. మొత్తం ఏడ పడతారో చెట్లు పనసకాయలు అయితే ఉంటాయి చెట్లకి, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. గైస్ ఇప్పుడే లక్డీ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇంకా అంటే మేము ఫస్ట్ థింగ్ మేమైతే ఇక్కడ ఆటోస్ ట్రై చేసినాం. ఆటోస్ ట్రై చేస్తే అక్కడ ఆటోస్ అయితే దొరకలే. ఇంకా వాళ్ళని అడుగుతుంటే మాకు క్యాబ్ బుకింగ్ అయితే వాళ్ళు తెలిసిన ఉంటారు, ఇంకా వాళ్ళు మాట్లాడుకోరు. ఇంకా అయితే ఇంకా మాట్లాడుకున్నాం. 2500 అయితే ఛార్జ్ చేస్తారు. మేము 5 members అయితే ఉన్నాము. సో ఎంతమంది అయినా అదే ప్రైస్ అవుతుంది. సో ఇంకా మేమైతే లక్డీ వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం. సో ఇది ఇప్పుడు మీకు వ్యూ అయితే కనిపిస్తుంది కదా టోటల్గా. ఇది లక్డీ వ్యూ పాయింట్. రైస్ ఇంకా నెక్స్ట్ ప్లేస్ అయితే మేము పుగోడ్ లేక్ అయితే వచ్చినాము. సో ఇదైతే పుగోడ్ లేక్ చాలా చాలా పెద్దగా అయితే ఉంది. మొత్తం మనకి ఇది ఇండియా షేప్లో ఉంటుందని అంటారు. మనకి పైన డ్రోన్ వేస్తే తప్పించి మనకి తెలియదు. ఇంకా మనం వాక్ అయితే చేసుకోవచ్చు. బోటింగ్ తీసుకోవాలనుకుంటే బోటింగ్ తీసుకోవచ్చు. అక్కడైతే బోటింగ్ ఉంది. 2 అడుగులు వాక్ చేయొచ్చు అంట. వాక్ చేయొచ్చు, చూడండి ఇంతే. దా ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అట్లాగే తీసుకుంటాం. లాస్ట్ టైం బెస్ట్ ఐడియా బ్రో. లాస్ట్ టైము మేము ముందర వచ్చినప్పుడు కూడా ఇదే సీన్ జరిగింది. ఇల్లు మన మాట ఎన్నరో చూడండి, అది ముగ్గురు. కానీ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంతకుముందు మేము చూసిన అది లక్డీ వ్యూ పాయింట్ కంటే లక్డీ వ్యూ పాయింట్ యాక్చువల్లీ ఏం లేదు, బట్ ఇది ఎక్స్ప్లోర్ చేసాక చాలా బాగుంది. ఏం మాట్లాడాలి చెప్పరా మరి. మీరేమో మీ ముగ్గురు మీరు వేసుకుంటారు. ప్లేస్ గురించి మేమే ఫస్ట్ టైం వచ్చినాం. ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మేము ఏం చేస్తాం చెప్పండి. మేము సజెస్ట్ చేసినంత వరకు అయితే గూగుల్లో ఇది కొంచెం ఫేమస్ లేకంట. షేప్ మాత్రం కొంచెం మనకి ఇండియా టైప్ లో ఉంటుంది. అంటే లైక్ మనకి డ్రోన్ లేదు మన దగ్గర. ఏం చేస్తాం, డ్రోన్ ఉంటే పైకి ఎగిరిస్తే మనకి తెలుస్తుంది. కావాలనుకుంటే మీకు ఫోటోస్ మీద వేస్తాను చూడండి. ఈ ట్రైపాడ్ కూడా ఈఎంఐ మీద కొన్నాం 300. ఇన్స్టాల్మెంట్ వచ్చి 10 రూపాయలు. మీ సపోర్ట్ ఉంటే పెద్దగా డ్రోన్స్ కొని మళ్ళీ కెమెరా వచ్చి కేరళనే కాదు, ఇది వాయనాడే కాదు, జస్ట్ టోటల్ మొత్తం మున్నారు. ఇంకా మళ్ళీ కావాలంటే మున్నారు. ఇంకా అట్లాంటి శ్రీలంక గిట్ట పోదామని నెక్స్ట్ ప్లాన్ వేసుకుంటున్నాము. టోటల్ ఇండియా కూడా కవర్ చేస్తాం. యాక్చువల్గా వీసా లేని దేశాల కోసం ఎదురు చూస్తున్నాం. హాయ్ లాస్ట్ టైం నాకు స్పెట్స్ లేదు గుర్తుందా? ఆ కొచ్చి వెళ్ళినప్పుడు స్పెట్స్ దగ్గర నాతో గొడవాడాడు. దాని తర్వాత కంటిన్యూషన్ పార్ట్ ఇది. నేను కొన్నా. అదే ఏదైనా మాట్లాడాలి భయ్. ఒత్తుకుంటే కుదరదు. అదే షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు. ఏం లేదు అరే, ఏం లేదురా. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు అక్కడ నుంచి వచ్చి నా కాల్ ఇట్లా పెడతా, నువ్వు నా కాల్కి వచ్చి తగులు, దాన్ని నేను రివర్స్ మోషన్ లో పెడతాను. నేను తంతే నువ్వు వెళ్ళిపోతున్నా. గైస్ ఇప్పుడే సఫారీ వాన్ కారు ఎక్కేసి ఇప్పుడే ట్రైబల్ విలేజ్ కి అయితే వచ్చినాం. పెద్ద అయితే ఏం లేదు, ఎండ కొడుతుంది కాబట్టి బాగా అలసిపోయినాం. సో ఇంకా చూడాలి. కొంచెం చవడబోస్తుంది. హూడీస్ అవాయిడ్ చేస్తే బెటర్. ఇలాంటి వాన పడితే కొంచెం చాలా బాగుంటుంది, బట్ ఫుల్ ఎండ అందరికి కారిపోతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి షర్ట్స్ మొత్తం పచ్చిగా అయిపోతున్నాయి. లైక్ దిస్ మొత్తం పచ్చి అయిపోతుంది. పక్కా చెప్తున్నా, హూడీ అయితే అవాయిడ్ చేసేయండి ఇలాంటి ట్రెక్కింగ్స్. ఓ స్టైలిష్గా ఉంటుంది కదా అని వేసుకుంటే ఇప్పుడు దోలు తీరిపోతుంది. పొద్దున్న చల్లగా ఉందనుకుంటే మస్తు ఎండ కొడుతుంది. మళ్ళీ మేఘాలు గట్టే పెద్ద ఏం రాలేదు ఇక్కడ. ఇద్దరు వస్తున్నారు చూడండి, వాళ్ళిద్దరు అంతే. బాగుంది
హట్ గుడిసె అంటారు గుడిసె అన్ని చూసాం, ఇది మంచిగా ఉందని ఏడో వచ్చేసి ఖాళీ ఉంది, జర చల్లగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. మంచిగా ఉంది ఫ్రెండ్స్. అరే మనకి ఈ రూమ్ ఇస్తే విలేజ్ ఫీల్స్ వస్తాయి పక్క. మొత్తం హట్, కాకపోతే లైట్స్ మాత్రం హట్ ఎట్లాంటి లైట్స్ అసలు ఉండవు. బ్రేకులు